యాక్చువల్‌గా నేను ఒకటి చూపిస్తున్నాను మా ఇంట్లో. నాతో పాటు రండి. చూస్తున్నారా సపోటా చెట్టు? సపోటా చెట్టుకి మొత్తం సపోటా కాయలు. ఆకుల కన్నా ఎక్కువ కాయలు. ఇప్పటికి 2 సార్లు తెంపినాము. అయినా గాని మంచిగా పండు నాకు అందేట్టుగా వచ్చినాయి. చెట్టుకి నాకు అందేట్టుగానే కాయలు వచ్చేసినాయి. చాలా స్వీట్‌గా ఉంటాయి ఇవి. ఎంత బాగుంటాయంటే చెప్పలేను. అంత బాగుంటాయి కాయలు. ఈ కాయలన్నీ కోసేసి వాటిని మగ్గబెట్టాలి. ఎంత బాగున్నాయి కదా సపోటా కాయలు చెట్టు మీద చూస్తుంటేనే అసలు అబ్బా ఎప్పుడు తినాలి అని అనిపిస్తుంది. ఎరువులు ఏమి వేయట్లేదు. ఎరువులకైతే నేను ఏమేస్తున్నానంటే ఆనియన్ పొట్టు, బనానా పీల్, బనానా పొట్టు తీసేది, తర్వాత ఫ్లవర్స్, వెజిటేబుల్ వేసినవి దాన్ని మొత్తము ఇది ఎరువులాగా ప్రిపేర్ చేసి నేను చెట్లకి వేస్తున్నాను. అందుకే మా ఇంట్లో ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ చాలా బాగా వస్తున్నాయి. మీరే చూస్తున్నారు కదా సపోటాకి అయితే బాగా వచ్చేస్తున్నాయి.